హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జడేజా అండ్ శాంసన్ ట్రేడ్ వెనుక ఉన్న కారణాలు అండ్ ఏ టీంకి ఎక్కువ ప్రాఫిట్ అనేది మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెన్నై అయితే జడేజాని 14 crore రాజస్థాన్కి ట్రేడ్ చేసి సంజుని రిటర్న్లో స్వాప్ చేసుకున్నది మనకు తెలుసు. అయితే జడేజా మంచి ఆల్రౌండర్ అండ్ చెన్నైకి లాయల్ ప్లేయర్ అని చెప్పవచ్చు. కానీ సిఎస్కే మేనేజ్మెంట్ ఆలోచన ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ ధోని అయితే ఆడకపోవచ్చు. సో వికెట్ కీపర్గా అండ్ ఒక ఇండియన్ బ్యాట్స్మెన్గా ఎవరైనా ఉంటే బాగుండు అని సంజుని జడేజా ప్లేస్లో ట్రేడ్ స్వాప్కి అయితే చెన్నై ఆర్ఆర్కి ప్రపోజల్ అయితే చేసింది. మరి జడేజా ప్లేస్లోనే ఎందుకు అని మనకు డౌట్ రావచ్చు. ఎస్, అయితే జడేజా ఏజ్ 36 years. సో జడేజా మ్యాక్సిమం ఇంకో 2-3 years ఐపీఎల్ ఆడతాడు. సో సంజు ఏజ్ 31 అంటే ఎంత లేదు అన్న ఇంకో 9 to 10 years ఐపీఎల్ ఆడతాడు యాజ్ ఏ వికెట్ కీపర్గా అండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా. సో ధోని వెళ్తే వికెట్ కీపింగ్ కావాలి అండ్ టీంకి కెప్టెన్ కావాలి అండ్ మంచి టాప్ ఆర్డర్ బ్యాటర్ కూడా కావాలి. అది మన ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి. సో జడేజాని ఇచ్చి శాంసన్ని తీసుకుంటే విధాలుగా బెనిఫిట్ ఉంటుంది అండ్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో సంజుని తీసుకుంటే కెప్టెన్గా కూడా యూజ్ అవుతాడు. అందుకే జడేజాను ఇచ్చి సంజుని ట్రేడ్ చేశారు అని అర్థమవుతుంది. బట్ జడేజా కూడా కెప్టెన్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ మంచి ఆల్రౌండర్ అని చెప్పవచ్చు. బట్ అతన్ని 2 or 3 years ఆడతాడు. ఐపీఎల్ తర్వాత రిటైర్ అవుతాడు అండ్ 2027లో ధోని రిటైర్ అయిపోతాడు. సో వికెట్ కీపర్ ప్లేస్ని ఫిల్ చేయాలి అంటే అది ధోని ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇది జరగాలి అంటే సంజుని టీంలోకి తీసుకురావాలి. సో జడేజా ప్లేస్లో సంజుని ట్రేడ్ చేసి ఈ ఎక్సలెంట్ మూవ్ అయితే తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ట్రేడ్ వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం అండ్ నేను చెప్పిన రీజన్ కరెక్ట్ ఆర్ రాంగ్ కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ.